పీట మీద కూర్చుని భోజనం చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? వాడు యజ్ఞం చేస్తున్న వాడితో సమానం. ఎందుకంటే హవిస్సు ఇవ్వాలి 5 మాటలు లోపలికి. హవిస్సు ఇచ్చేటప్పుడు బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదు. అందుకని పీట మీద కూర్చుంటాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తాడు. ఇంట్లో పీట ఉన్నది అంటే పవిత్ర కర్మలు చేసే అలవాటు ఉన్నది అని గుర్తు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి ఇంటి సంస్కార వైభవాన్ని చెప్పేయచ్చు. కాబట్టి ఆమె ఇంట్లో బోలెడన్ని పీటలు ఉన్నాయి. ఎందుకన్ని పీటలంటే ఆమె ఇంటికి అతిథులు వస్తూ ఉంటారు. ఒక గృహస్థు యొక్క మర్యాద అంతా ఆతిథ్యం. వచ్చిన అతిథులకు పీటలు వేసి కూర్చోబెడతారు. అందుకని అన్ని పీటలు ఉన్నాయి. 2 చల్ల చేసేటప్పుడు పీట మీద పెడతారు ఆ కుండని. ఇప్పుడు ఆమె పీట వేసి కూర్చుంది అంటే బిడ్డడికి పాలివ్వడం అనేటటువంటి కర్మ కూడా ఆమె ఎంత పవిత్ర కర్మగా భావించిందో చూడండి. కాబట్టి ఇప్పుడు పాలిస్తుంటే పూర్వం నేను మీతో మనవి చేశాను, ఒక్కసారి అగ్నిహోత్రం మీద పాలు పొంగేటట్టుగా పెట్టకూడదు కూడా. పూర్వం దాలి అని ఉండేది. అసలు ఆ మాట మీలో ఎవరికైనా చాలామందికి పరిచయం ఉంటుందిలేండి. లేదని నేను ఎందుకు అండం. దాలి అని పెట్టేవారు. దాలి అంటే ఆవు పేడతో చేసినటువంటి పిడకలు గడ్డి పరకలతోటి ఊకతోటి కలిపి చేసి వాటిని ముక్కలు సమానంగా 2 ముక్కల కింద విరిచి కుంపటి చుట్టూ నిలువుగా పేర్చేవారు. మధ్యలో అడ్డంగా ముక్కలు పెట్టి చిన్న చిన్న ముక్కలు విరిచి చుట్టూ నలి కింద వేసి కింద నుంచి అగ్నిహోత్రం పెట్టేవారు. పెడితే అవి సన్నగా రాజుకునేవి, ఎర్రగా వెలుగుతుండేవి. వెలుగుతుంటే ఈ పాలు దాని మీద కాగితే ఎర్రటి తట్టు కట్టి అమృత భాండానికి ఒక్క అంగుళం తక్కువలో ఉంటుంది దాని రుచి. ఆ పెరుగు తోడి పెడితే అంత గొప్పగా ఉంటుంది. అలా కాగుతున్న పాలు ఒక పట్టాన పొంగవు. వంటంతా అయిపోయేటప్పటికీ ఈ పాలు పొంగుకొస్తాయి. ఆ పాలు పొంగుతాయని ఊహించడం కష్టం. ఏదో గంటన్నర అయ్యాక మెల్లగా పొంగుతాయి. అది కూడా అది ఈవిడ పాలిస్తోంది. ఆ పాలు పొంగుతున్నాయి కుండలో. చూసింది. ఆమె భగవంతుడని ఇవ్వట్లేదు, భగవంతుడు అని ఇస్తోంది అనుకోండి, పాలు పోయినా ఊరుకుంటుంది. ఆమె నా బిడ్డడు అని ఇస్తోంది. ఆయనకి తెలుసు నేను భగవంతుడిని అని, ఆమెకు తెలియదు భగవంతుడు అని. అందుకని ఇప్పుడు ఆమెకి ఒక గృహిణిగా, ఒక ఇల్లాలుగా పొంగిపోతున్న పాలని రక్షించుకోవడం ఆమె యొక్క లక్ష్యం. ఎందుకంటే భర్త కష్టం ఉంది దాని వెనక. నందుడు పెంచుకున్న ఆవులు ఉన్నాయి, ఆ ఆవుల పాలవి, అవి పొయ్యిలో పడిపోకూడదు. అందుకని కడుపారం చనుబాలు త్రావని సుతున్ కంజాక్షపీఠమ్ముపై నిడి పొంగారెడు పాలుదించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడరం కుంభములోని వెన్నతిని మిథ్యాసంకులద్భాష్పుడై. కోపం వచ్చేటప్పుడు ముందు 10 పద్యాలు ఉండకూడదు. ఎందుకంటే కోపం అకస్మాత్తుగా వస్తుంది. పద్యంలోనే వచ్చేయాలి కోపం, అంతే. మళ్ళీ కోపం రావడానికి ముందు 10 పద్యాలు, తర్వాత కోపాన్ని 10 పద్యాల్లో చెప్తే సహజత్వం పోతుంది. పోతన గారు కాదు, అలాగే ఉంటుంది రచన. ఒక పద్యంలోనే చెప్తారు. అందుకే కడుపారం చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి. ఆ పిల్లాడు ఇంకా కడుపు నిండా పాలు తాగలేదు. కడుపు నిండా పాలు తాగవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఆయనకు ఆకలి ఉంటుందా? ఆయన ఆకలి ఉంటే మనుష్యుడు, ఆయన పరమేశ్వరుడు కదా. మరి ఆకలి ఏమిటి ఆయనకి? ఆయనకి కడుపు నిండా పాలు తాగవలసిన అవసరం ఏముంది? ఆయన కడుపు ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. అంటే ఆయన ఒక పెద్ద లీల చెయ్యపోవడానికి నేపథ్యాన్ని వేస్తున్నాడు. అది యశోద దృష్టిలో తన కొడుకు అల్లరి, మన దృష్టిలో మనసు మీద ముద్రపడడానికి యోగ్యమైన స్థితి. అది యోగేశ్వరేశ్వరుని యొక్క ప్రకృతి. కాబట్టి నాకు కడుపు నిండా పాలివ్వడం కన్నా నీకు కుండలో పాలు పొంగిపోవడం ఎక్కువైపోయిందా? నన్ను కిందకి దింపేసి పాలు దింపడానికి వెళ్ళిపోయావా? పాలు పొంగిపోతుంటే పాలకుండని దింపడం అన్నది ఎంతసేపు పడుతుందో ఆలోచించండి. అక్కడికి వెళ్ళి ఆ పాలకుండని, ఆ పక్కనే బట్ట ఉంటుంది, ఆ బట్టతో కుండ పట్టుకుని కిందకి దింపేస్తారు. పూర్తిగా మూత పెట్టకూడదు కాబట్టి పైన ఆ మూత సగం పెడతారు. ఎందుకంటే పాలకి ఎప్పుడు పూర్తి మూత పెడితే ఆ కాపు వాసన అంటారు, అటువంటి వాసన వస్తాయి. అందుకని సగం మూత పెడతారు. పెట్టి వెనక్కి వచ్చింది ఆవిడంతే. దీంట్లోనే ఆవిడంతే చేసింది. కోపం వచ్చిన చిన్ని కృష్ణుడు ఎంత చేశాడో చెప్పారు పోతన గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.